ముక్కల్ని బాగా కారం పట్టించి ఈ డబ్బులో వేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఉండాలి, సో దట్ మనకు రేపు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మామిడికాయలు వేసిన తర్వాత మళ్ళీ ఈ పొడిని దానిపై టాపప్ చేసి కొద్దిగా గ్యాప్ ఉంచాలన్నమాట, ఎందుకంటే రేపు పొద్దున దాన్ని కలపడానికి రాదు. సో ఇప్పుడు మనము ఆయిల్ పోసేసుకోవాలి. ఎల్లిపాయలు మనము 3వ రోజుకి కానీ 2వ రోజుకి కానీ కలుపుకోవాలి. ఎల్లిపాయలు లేకపోతే అది టేస్ట్ రాదు. ఈ విధంగా పోసుకోవాలి. బంద్ స్టార్ట్. సో 3 కిలోల కారము, 1.5 kg ఆవపొడి, 3 కిలోల సాల్ట్, తర్వాత కొద్దిగా వేగించినటువంటి మెంతిపిడి పౌడర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొన్ని మెంతులు యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ 2 చేతులకు గ్లవ్ వేసుకుని ఇలా కలపాలి. లేకపోతే రాత్రికి ఐస్ గడ్డ పట్టుకొని పడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే చేతులు శిమశిమ అంటాయి. ఒక డాక్టర్గా చెప్తున్నా, రాసుకోండి. స్టాప్. ఈ విధంగా మొత్తము కలుపుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి ఆయిల్ని ఈ చిన్న దాంట్లోకి పోసేసుకోవాలి. సెకండ్ యా థర్డ్ డే రోజు ఎల్లిపాయలు మొదటిసారి కలపడానికి తీసినప్పుడు ఎల్లిపాయలు మనం కలుపుకోవచ్చు. మినిమం 2 వీక్స్ కనుక దీన్ని మూత పెట్టి మధ్యలో ఒక 3 సార్లు కలుపుకుంటే మనకు మామిడికాయ పచ్చడి 1 ఇయర్కి రెడీ.